హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ కిచెన్ డైలీ రెసిపీస్కి స్వాగతం అండి. ఇవాళటి రెసిపీ వచ్చేసి నిలువ ఉండే అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. దానికి కావాల్సినవి పదార్థాలు: అల్లంని తొక్కు తీసేసి నీట్గా ఇలా వాటర్లో వేసేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి కూడా పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా 3-4 టైమ్స్ అయితే కడిగేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి అల్లంని చిన్న చిన్న పీసులుగా ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా అయితే చిన్న పీసులుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఈ అల్లం పేస్ట్ అనేది ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసేసుకొని, మనకి అల్లం పేస్ట్ అనేది అన్నిటిలోకి ఉపయోగపడుతుంది కదండి. సో దానికోసం అయితే మళ్ళీ మనం తీసుకునే బయట కొనేవి అంత బాగోవు కాబట్టి మనమే ఫ్రెష్గా అల్లం పేస్ట్ అనేది ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఏమవ్వదండి. చాలా ఫ్రెష్గాను ఉంటుంది. చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందండి. చూడండి, వెల్లుల్లి కూడా ఇలా వేసేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది చెడు వాసన రాకుండా ఫ్రెష్నెస్ని ఇస్తుందండి ఈ ఆయిల్ అనేది. కాబట్టి కచ్చాపచ్చా కొట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి మళ్ళీ మిక్సీ జార్ పెట్టాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా కొట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. సో ఇలా అయితే నున్నగా మిక్సీ చేసుకునేసి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి, నేనైతే 1 మంత్కి సరిపడా అల్లం పేస్ట్ అయితే కొట్టి పెట్టేసుకుంటున్నానండి. సో చూడండి, ఫస్ట్ టైం కొట్టిండేది హాఫ్ అయితే అయ్యింది. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే సేమ్ యథా ప్రకారంగా మళ్ళీ అల్లం మొత్తం కట్ చేసేసి ఉండే అల్లంని వెల్లుల్లిని వేసేసి మళ్ళీ రెండోసారి కూడా మిక్స్ అయితే పట్టేస్తున్నాను. ఎందుకంటే నేను అల్లం పేస్ట్ నాకు 1 మంత్ వరకు ఉంటుందండి. ఒకసారి చేశానంటే నాకు 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు అది 1 మంత్ వరకు వస్తుంది. సో చూడండి, మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలానే అల్లం పేస్ట్ అనేది మళ్ళీ కొట్టాను. సో రెండుని మిక్స్ చేసేసి ఏంటంటే మూతున్న బాక్స్లోకి తీసుకున్నామంటే గాలి అనేది వెళ్ళదండి. తర్వాత ఫ్రెష్నెస్ అనేది అలానే ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మూతున్న బాక్స్లోకి అయితే వేసేసుకొని చక్కగా చూడండి, నాకు నిండుకైతే అయింది. ఈ అల్లం పేస్ట్ అనేది నాకు 1 మంత్ వరకు వస్తుందండి. మూత పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. సో చూడండి, ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఈ వీడియో మీకు చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఇలా 1 మంత్ వరకు అయితే నాకు వస్తుంది. చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.